ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు యాక్చువల్లీ ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ కంటే ఇప్పుడు యంగ్స్టర్స్ గురించి మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దే ఆర్ లూజింగ్ దర్ కెరియర్స్ ఆర్ సమ్ అంటే లవ్ అనే ఒక కాన్సెప్ట్తో కెరియర్స్ పాడైపోవడము, దే ఆర్ టెండింగ్ ఫర్ సూసైడ్స్ కానీ దేర్ లైఫ్సే స్పాయిల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మనం ఆల్రెడీ లవ్ గురించి మాట్లాడుకున్నాం ఈ టాపిక్ మీద, హౌ ద ప్యూర్ లవ్ వీ హ్యావ్ టు సీ అనేది. సో మన కాలం అంటే మన ఒక 10 or 25 years బ్యాక్ చూసుకుంటే ఆర్ 50 years బ్యాక్ చూసుకుంటే లవ్ ఎలా ఉండేది బిఫోర్? అంటే అసలు మాట్లాడుకోకుండా చూసుకున్నా కానీ ఒక అటు ఇటుగా కూర్చొని టచ్ చేయకుండా దే యూస్ టు లవ్. అది మ్యారేజెస్కి లీడ్ చేసేది అండ్ రిలేషన్షిప్స్ చాలా లాంగ్ ఉండేవి. అండ్ ఇప్పుడు చూసుకుంటే లవ్ అంటే నువ్వు అది ఒక అంటే దాంట్లో సెక్స్ రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్గా మారిపోయింది ఇప్పుడున్న జనరేషన్కి. 1 month 2 months ఆర్ లైక్ ఒక 1-2 పరిచయాల్లోనే థెల్ గో ఫర్ ఫిజికల్ ఇంటిమసీ యాక్చువల్లీ. అంటే ఒక మనిషి ఒకరినొకరిని ప్రేమించుకుంటున్నారు అని అంటే ఈజ్ దాట్ ఇంపార్టెంట్ ఆ సెక్స్ లైఫ్ అనేది ఉండాలి అని అంటారా అసలు? అంటే అదంతా అంటే అది చేస్తేనే లవ్ ఉంది అని దాన్ని జడ్జ్ చేయాలా? లేదు అసలు ఒక రిలేషన్షిప్లో సెక్స్ లేనప్పుడు విల్ దట్ సస్టైన్ ఫర్ లాంగ్? ఆ పాత కాలంలో మనం చూసుకున్నట్టు అది లాంగ్ రిలేషన్షిప్ మనకు సస్టైన్ అవుతుందంటారా? సో కరెంట్ టైమ్స్లో చూసుకుంటే కనుక లైక్ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్స్, మీరు ఇందాక అన్నట్టు ప్రీవియస్ టైమ్స్లో అసలు టచ్ కూడా చేసేటోళ్ళు కాదు, అండ్ దెన్ దే యూస్ టు లవ్ ఈచ్ అదర్. కానీ కరెంట్ టైమ్స్లో దట్స్ నాట్ ద కేస్. లైక్ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక రిలేషన్షిప్ అని అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నేను ఒక పర్సన్ తోటి రిలేషన్లో ఉన్నాను అని అంటే మన చుట్టుపక్కల వాళ్ళు దే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ అచ్చా, విచ్ మీన్స్ వీళ్ళిద్దరి మధ్యలో సెక్షువల్ రిలేషన్షిప్ కూడా ఉంది, వాళ్ళకి ఆల్రెడీ సెక్స్ అయిపోయింది అని వాళ్ళు అలా దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకని అలా అని అంటే ఫస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది యాక్సెస్. అంటే ఇప్పుడు కరెంట్ టైమ్స్లో చూసుకుంటే కొన్ని థింగ్స్ ఏంటంటే నార్మలైజ్ అయిపోయినాయి. లైక్ మన 30-40 years బ్యాక్ మీరు చెప్పినప్పుడు నేను చెయ్యి పట్టుకుంటేనే అది చాలా పెద్ద విషయం అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే చెయ్యి పట్టుకోవాలి అంటే ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు బి ఇన్ ఎ రిలేషన్షిప్. నేను నా క్లాస్మేటే అవ్వచ్చు, నా కలీగ్ అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు మనం హ్యాండ్ హోల్డ్ చేస్తాము. సర్టన్ టైమ్స్ అప్రిషియేట్ చేసేటప్పుడు మనము ఇట్లా షోల్డర్ మీద చేస్తాము, ఇలా షోల్డర్ మీద చేయటము, హగ్ చేసుకోవడము, చేతులు పట్టుకోవడము, ఇలాంటి అన్నీ కూడా ఏంటంటే నార్మలైజ్ అయిపోయినాయి. అంత నార్మలైజింగ్ అయినప్పుడు ఏంటంటే అక్కడ ఏంటంటే ఈ టచ్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్, లైక్ బిట్వీన్ 2 people టచ్ అనేది ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే యాజ్ అ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, అంటే ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాట్ స్పెషల్ ఆర్ యూ డూయింగ్ అని అంటే ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ లెఫ్ట్ అవుట్ ఇస్ సెక్స్. రైట్? అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ మీద ఉంటుంది, రిలేషన్షిప్ అనే పాటికి ఇది ఒకటే చేంజ్ అవుతుంది. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ చేంజింగ్. సో అలా ఏంటంటే ఈ మిగతా అన్ని నార్మలైజ్ అయిపోయినాయి కాబట్టి ఇట్ హాస్ కమ్ టు ది ఎలిమెంట్ ఆఫ్ ఒక రిలేషన్షిప్ అని అంటే వీ కెన్ ఆల్సో హ్యావ్ వీ షుడ్ హ్యావ్ సెక్స్ అనే ఒక థాట్స్లో ఉంటారు వాళ్ళు. రెండోది ఏంటంటే అంటే జనరల్గా ఒక సైకాలజీ ఆఫ్ మెన్ ఎలా ఉంటుంది అని అంటే, ఫర్ దాట్ మ్యాటర్ కొందరు విమెన్కి కూడా ఉంటుంది అట్లా. ఏంటంటే నేను ఒక పర్సన్ తోటి సెక్స్ చేయడానికి ఒప్పించాను అని అంటే ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. రైట్? అంటే నేను జనరల్గా ఈ టీనేజర్స్ మాట్లాడే లాంగ్వేజ్లో చూసుకుంటే నేను ఇంతమందిని పటాయించిన నేను, సో అంటే దే టేక్ ప్రైడ్ ఇన్ ఇట్, రైట్? సో అదేదో గ్రేట్ అనే దీనిలో చూసుకుంటున్నారు తప్ప నిజంగా రిలేషన్షిప్స్లో ఇప్పుడు ఏంటంటే 2 people దే ఆర్ కమింగ్ టుగెదర్, దే ఆర్ బీయింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్. మన ఇంతకుముందు రిలేషన్షిప్లో ఏంటంటే మ్యారేజ్ వాజ్ ది ఎజెండా. సో ఇప్పుడు నేను రిలేషన్లో ఉన్నానంటే నేను పెళ్లి చేసుకుంటా కాబట్టి. ఇప్పుడు కరెంట్ టైమ్స్లో ఏంటంటే రిలేషన్షిప్లోకి ఎందుకు ఉన్నామనంటే నేను సింగిల్ కాబట్టి, అంటే ఇప్పుడు నేను కరెంట్లీ సింగిల్ ఉన్నాను కాబట్టి ఐ వాంట్ టు గెట్ ఇన్ టు రిలేషన్షిప్ తప్ప మై ఎజెండా ఈజ్ నాట్ మ్యారేజ్. మై ఎజెండా ఈజ్ నాకు కరెంట్లీ ఒక కంపానియన్ కావాలి. రైట్? ఆ ఎజెండాస్ మారటం వల్ల కూడా ఇప్పుడు నాకు కంపానియన్ కావాలి అనుకున్నప్పుడు నాకు అన్ని విధాలుగా కావాలి కంపానియన్. రైట్? నాకు ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకోవడానికి కావాలి,
కలిసి తినడానికి కావాలి, కలిసి బయటికి వెళ్ళడానికి కావాలి, సినిమా చూడడానికి కావాలి, మాట్లాడటానికి లైక్ నా బాధలు చెప్పుకోవడానికి, అన్నిటికీ నాకు కంపానియన్ కావాలి. కాబట్టి దాన్ని ఎజెండా కింద పెట్టుకొని రిలేషన్షిప్స్లోకి వస్తున్నారు. అండ్ దాట్ ఈస్ ద రీజన్ వై ఏంటంటే ఈ సెక్స్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్, దానిలాగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి పీపుల్ మోస్ట్లీ ఇప్పుడు చూసుకుంటే హైటెక్ సిటీ సైడ్ అంతా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్లాట్స్లో అందరు లివ్ ఇన్ రిలేషన్షిప్స్లోనే ఉంటారు. సో that is nothing but it's a kind of relationship before marriage, yeah? And sex will definitely be a part of it kabatti, because they both are living together, they have their own private space kuda untundi kabatti it becomes a part of it. Exactly. So and coming to the point, meer inna kannaru sex leni relationship hold అవుతదా అనేసి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక అది లేదు అంటే వాళ్ళు చులకనగా చూస్తారని, లేదంటే గర్ల్స్ కైనా కూడా ఒక ఇన్సెక్యూరిటీ, ఒకవేళ నేను దానికి ఒప్పుకోకపోతే రిలేషన్షిప్ అంటే వదిలేస్తాడేమో తను, అండ్ బాయ్ కూడా ఇక్కడ అదే థింక్ చేస్తాడు ఏంటి అంటే అది లేదంటే తను ఇంకో వాళ్ళని చూసుకుంటుందేమో అని ఆ ఇద్దరికి ఇన్సెక్యూరిటీ బిల్డ్ అవుతుంది కరెంట్ జనరేషన్ లో. సో అది లేనప్పుడు అసలు సస్టైన్ అవుతుందా అనే డౌట్ కూడా వస్తుంది. అబ్సల్యూట్లీ, యా. సో ఒక పాయింట్ ఏంటంటే మీరు చెప్పినట్టు అది లేకపోతే అసలు సస్టైన్ అవ్వకపోవచ్చేమో అనేసి. బట్ సస్టైన్ అవ్వకపోవడానికి అలాంటి రిలేషన్స్ అంటే ఎక్కడైతే ఈ సెక్స్ అనేది లేదు అని అంటే చాలా రేర్గా సస్టైన్ అవుతాయండి. చాలా అంటే చాలా రేర్గా సస్టైన్ అవుతాయి. ఎందుకు అని అంటే కరెంట్ జనరేషన్ ఇప్పుడు చూసుకుంటే అసలు ఎలా ఉన్నారు అని అంటే, నాకు ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాను నేను, బట్ వీఆర్ నాట్ సెక్షువలీ ఇన్వాల్వ్డ్, వీ హ్యావ్ అ రిలేషన్షిప్. కానీ నా చుట్టుపక్కల చాలామంది నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆ అమ్మాయి చుట్టుపక్కల చాలామంది ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దట్స్ న్యాచురల్. సో నాకు ఇలా ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఐ హ్యావ్ యాక్సెస్ విత్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్. ఇప్పుడు ఏంటంటే యాక్సెస్ ఉంది కాబట్టి నాకు ఎక్కడికైనా ఆఫర్ వచ్చినప్పుడు ఇలాంటి రిలేషన్షిప్ టెంప్ట్ అవుతారు, ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు. టెంప్ట్ అయిన తర్వాత ఏంటంటే వన్స్ ఐ స్టార్ట్ హ్యావింగ్ సెక్షువల్ రిలేషన్షిప్ విత్ సమ్వన్ ఎల్స్, నాకు ఇటు పక్కన ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది అన్నమాట. దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది. సో ప్రాక్టికలీ ఆలోచిస్తే నాకేంటంటే నాకు ఉన్న టైంని నేను ఈమెకి ఎక్కువ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట నాకు. దాట్ వే ఏంటంటే ఇన్ ఎనీ రిలేషన్షిప్ వెన్ దెర్ ఈస్ సెక్షువల్ ఇంటెలిజెన్స్ అనేది లేనప్పుడు ఏమవుతుంది అని అంటే అది సస్టైన్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ కరెంట్ జనరేషన్లో, కరెంట్ సిచ్యువేషన్లో. ఎందుకంటే కరెంట్ జనరేషన్లో చాలా తక్కువ మంది ఉంటారండి. నాకు నువ్వే కావాలి, నిన్నే పెళ్లి చేసుకుంటా, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అబ్సల్యూట్లీ లేరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో లేనప్పుడు ఆబ్వియస్లీ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఇలాంటి సెక్షువల్ ఇన్వాల్వ్మెంట్ లేని రిలేషన్షిప్స్ అనేది ఎక్కువ రోజులు సస్టైన్ కాదు. బికాస్ డీవియేషన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది సైడ్స్ ఆర్ బోత్ ది సైడ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా డీవియేట్ అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది. Thank you Ram garu, thanks for sharing all this information with us. Thank you so much. You're welcome.